పర్యాటక రంగ చరిత్రలో సరికొత్త ఒరవడికి నాంది పడింది. కేవలం నగరవాసులు ప్రకృతిని చూడటానికి పల్లెలకు వెళ్లడమే కాకుండా అడవి బిడ్డలు సైతం ఆధునిక అభివృద్ధిని, చారిత్రక వైభవాన్ని కల్లారా చూడాలన్న సంకల్పంతో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రివర్స్ టూరిజంకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండుగూడెంలో నిర్వహించిన ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రాంను మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఆదివాసీలకు కొత్త అనుభవాలు ఇవ్వడం, నగర జీవన విధానం పరిచయం చేయడం, ఆత్మవిశ్వాసం పెంచడం, రెండు సంస్కృతుల మధ్య అవగాహన పెంచడం, సాంస్కృతిక మార్పిడి, అంతిమంగా ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అయితే అడవి బిడ్డలు ఆదిలాబాద్ అంటే జిల్లా కేంద్రాలను చూడలేని అడవి బిడ్డలను కూడా ఇప్పుడు ప్రభుత్వం హైదరాబాద్ లాంటి పర్యాటక కేంద్రాలను చూసి వచ్చేందుకు ఇది ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయంగా చెప్పుకోవచ్చు. చలికాలంలో ఈ యొక్క ఆదివాసీలకు బ్లాంకెట్ల పంపిణీ సందర్భంగా రావడం జరిగింది. అందులో ఆ రోజు నా కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎడమ బొజ్జు గారు, అట్లాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అట్లాగే ఐటీడీఏ పిఓ గారు అందరూ వచ్చి అందులో పాల్గొన్న సందర్భంలో వాళ్ళు చూసిన తర్వాత సుమారుగా 1800 మంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది. హైదరాబాదు అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కావచ్చు, వాళ్ళ యొక్క నాగరికత ప్రపంచం వైపు మొగ్గు చూపినట్టుగా కనపడలేదు. అని వచ్చి హైదరాబాద్ చూసిన వాళ్ళు ఒకసారి చేయెత్తండి అన్న. ఒక 4 మాత్రమే చేయెత్తారు. సో నేను అనుకున్న తెలుగు భాష కరెక్ట్గా వాళ్ళకి అర్థం కాదేమో అని ఎమ్మెల్యే ఎడంబోజు గారితో మీ గోండు భాషలో చెప్పండి అని అన్నా. ఆ గోండు భాషలో చెప్పిన తర్వాత కూడా అవే 4 చేతులు మాత్రమే లేచినాయి. అంటే దశాబ్దాల కాలం నుంచి హైదరాబాదుకు కేవలం 200-300 కిలోమీటర్లు ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఇప్పటి వరకు కూడా హైదరాబాదు చూడని పరిస్థితి ఉంది అంటే నాకు బాధ అనిపించి అదే సందర్భంలో నేను తక్షణమే హైదరాబాద్ వాళ్లకు అట్లాగే ఇతర రాష్ట్రాల వాళ్లకు హైదరాబాద్ వాళ్లకు టూరిజం అంటే ఆదిలాబాదు అటవీ ప్రాంతం, ఆదిలాబాదు అడవులు, ఆదిలాబాదు జలపాతాలు, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు, సఫారీలు, ఇట్లా వాళ్లకు టూరిజం అంటే ఈ ప్రాంతం. కానీ ఆదివాసీలకు, ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలకు, గోండులకు, ఇతర ట్రైబల్స్కు టూరిజం అంటే హైదరాబాద్ అని చెప్పి మిమ్మల్ని అందరినీ హైదరాబాదు టూరిజం మంత్రిగా, కల్చరల్ మంత్రిగా మిమ్మల్ని టూరిజం తీసుకెళ్తే, మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తా చెప్పని చెప్పడం జరిగింది ఆ రోజున. అందులో భాగంగానే ఈ రోజున మా టూరిజం డిపార్ట్మెంట్ టూరిస్ట్ బస్సులను పెట్టి ఇప్పుడు ఈ రోజున మొదటి విడతగా ఒక 250 మందిని 6 బస్సులు పెట్టి 250 మంది హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాదులో ఉన్నటువంటి చూడదగ్గ ప్రాంతాలు, చార్మినార్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, సాలార్జంగ్ మ్యూజియం కావచ్చు, ఇట్లా ఎయిర్పోర్ట్ కావచ్చు. ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడినప్పుడు అలా ఒకరుండి ఆ రోజున గతంలో నేను వచ్చినప్పుడు మాకు ఎయిర్పోర్ట్ అంటే తెలియదు, ఇప్పుడు ఒకసారి ఎయిర్పోర్ట్ చూపించారు అన్నారు. సో అంటే చారిత్రక కట్టడాలు, గొప్ప గొప్ప సాంస్కృతిక అంటే ఒక ప్రాంతాలు, సో వీటన్నిటినీ వీళ్ళని తీసుకెళ్ళి చూపించడం ద్వారా ఇప్పటికి కూడా వాళ్ళు గొప్ప చదువులు చదువుతున్న పరిస్థితి కనపడలేదు నాకు. అంటే నాగరిక ప్రపంచానికి ఇప్పటికి కూడా దూరంగా ఉన్నట్టుగా కనపడ్డ సందర్భంలో వీళ్లకు ఈ యొక్క హైదరాబాదు ప్రాంతాన్ని, అభివృద్ధి ప్రాంతాలను చూపించడం ద్వారా వాళ్ళ లోపల కూడా మా పిల్లలు కూడా గొప్పవాళ్ళు కావాలి, ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు కూడా తలెత్తుకొని బతకాలి, వాళ్ళకు కూడా విద్యాబుద్ధులు చెప్పించాలి, ఒక ఈ యొక్క సంస్కృతి మన యొక్క గొప్ప ప్రాంతాల వీటిని అంటే మాకు కూడా అటువంటి
పరిస్థితి రావాలి అన్నట్టు ఒక ఆలోచన కలిగించడం కోసం. అట్లాగే టూరిజం అంటే విదేశాల నుంచి రప్పించడమే కాదు, దేశం నుంచి రప్పించడమే కాదు, మన రాష్ట్రంలోనే 3,50,00,000 మంది సుమారుగా ప్రజలు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ యొక్క టూరిజం ప్రాంతాలు చూడడం ద్వారా మన సంస్కృతి ఏంది, జీవన విధానం ఏంది, అభివృద్ధి ఏంది, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలియడం ఒకటి. దాంతోపాటుగా వివిధ ప్రాంతాలు, ఎందుకంటే మనకి గొప్ప గొప్ప అంటే ఏ సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి వందలాది సంవత్సరాల క్రితం, వేలాది సంవత్సరాల క్రితం నిర్మాణమైనటువంటి గొప్ప గొప్ప కట్టడాలు మనం ఈ నిర్మాణం చేయలేం. జీవితం అనేది ఒకటే, మళ్ళీ మళ్ళీ పునర్జన్మలు ఉండవు, నేను నమ్మను కూడా. అంటే ఉన్న జీవితంలో కనీసం మనం అతి పురాతనమైనటువంటి ఇంత గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నప్పుడు కనీసం చూసి తరించాలా, విని తరించాలా. కాబట్టి తద్వారా మనం అందుకోసమే ఈ టూరిజం ప్రమోట్ చేయడం, అట్లాగే కల్చర్ ద్వారా కూడా తెలియజెప్పడం ద్వారా, దాని ద్వారా వాళ్ళ యొక్క జీవన విధానంలో, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావడానికి ఇది దోహదపడుతుంది అనే ఉద్దేశంతో, ఉపయోగపడే ఉద్దేశంతో ఈ యొక్క ఆదివాసులకు మరి ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలను కూడా వాళ్ళకి అది ఇప్పటివరకు చూడలేని పరిస్థితి ఉంది అంటే వాళ్ళ బీదరికం కావచ్చు, పేదరికం కావచ్చు. అందుకనే ఈ ఆదివాసులను ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా, కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఇతరులు కూడా ప్రేరణ చెంది ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అంటే ఎక్కడ ఏ ప్రాంతాలు ఉన్నా కూడా ఈ టూరిజం వైపు మళ్లించడం ద్వారా 3,50,00,000 మంది మన రాష్ట్రంలో. సో తద్వారా టూరిజం ప్రమోట్ చేయడం ద్వారా అట్లాగే నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం దొరుకుతాయి, రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే అన్ని రకాల కూడా ఉపయోగపడే కార్యక్రమాలు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఆదివాసులను, గోండ్లను ఈ యొక్క నాగరిక ప్రపంచం వైపు వాళ్ళని మళ్లించడం కోసం, వాళ్ళకు తెలియజెప్పడం కోసం, తద్వారా వాళ్ళ యొక్క ఆలోచనలో ప్రభావితం చేయడం కోసం ఈ కార్యక్రమం చేస్తాను. దీని ద్వారా మిగతా వాళ్ళు కూడా, అంటే ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా వరుసగా ఆ రోజు నేను చెప్పినటువంటిది 1800 మంది ఉన్నారు. మీ 1800 మందికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇది మొదటి విడత. సో దీన్ని కంటిన్యూ చేసే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.